హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా చల్ల మిరపకాయలు చేసి చూపిస్తాను. ఒక్కొక్క ప్రాంతంలో చల్ల మిరపకాయలు, ఉప్పు మిరగాయలు, ఊర మిరగాయలు రకరకాలుగా పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కదా. సమ్మర్ అనగానే పచ్చళ్ళతో, వడియాలతో, చల్ల మిరపకాయలతో అందరూ బిజీ అయిపోతూ ఉంటారు కదా. నేను కూడా ఈరోజు చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా అసలు ఎలాంటి కాయలు సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. కొలతలతో సహా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా మీకు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను 2.5 kg తీసుకున్నాను. 2.5 kgలో ఇలా కాస్త మనకి పండుగ ఉన్న కాయలు, దోరగా ఉన్న కాయల్ని సపరేట్ చేసేసుకుందాం. వీటిని నేను 1-2 సార్లు కడిగాను. ఈ కాయలు తీసుకొచ్చి మనకు 2 days అయింది, అందుకే కాడలు కొంచెం వడబడినాయి కదా. ఇలా ఉన్న కాయలన్నీ సపరేట్ చేసేసుకొని, కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మిరపకాయలు స్పైసీగా ఉన్నాయి తీసుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది కదా. కాకపోతే ఏంటంటే చల్ల మిరపకాయలు అనేది కారం తక్కువగా ఉండాలి. ఇవైతే నేను ఇంట్లో చట్నీకి వాడాను, కారం లేవు, చప్పగా ఉన్నాయి. నేను కాయ అనేది మనకి గట్టిగా ఉండాలి, ఇత్తనాలు పట్టు ఉండాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే డొల్లగా ఉన్న కాయలు, కాస్త లావుగా ఉన్న కాయలు తీసుకుంటారు, తోలు మందంగా ఉన్న కాయలు. వాటికన్నా కూడా కాస్త గట్టిగా ఉన్న కాయ టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇవి తీసుకున్నాను, ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు మనం పండు మిరపకాయలని సపరేట్ చేసేసుకుందాం. కాస్త ఇలా మనం సపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిరపకాయకి మనం ఘాటులు పెట్టుకుందాము. ఎలా అంటే మొదలు చివర వదిలేసి సెంటర్ భాగం ఇలా గీతలు పెట్టుకుందాం. మనం బజ్జీ వేసుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటాము అలా పెట్టుకోవాలి. కొత్త పిన్నిస్ తీసుకొని ఇలా ఘాటులు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇలా చిన్న ఘాటు పెట్టుకున్నా సరిపోద్దండి. మనకి ముందు చివర వదిలేసేయాలి. అలాగే వీటన్నిటిని పెట్టుకొని చూపించేస్తాను మీకు. నేనైతే 2.5 kg పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా. కేజీకి 1/2 kg పెరుగు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 లీటర్ ఫుల్గా తీసుకొని ఒక 300 ml కర్డ్ వేసుకుంటాను. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని మజ్జిగ చేసుకుందాము. ఇలా నేను 1 లీటర్ కర్డ్ వేసి ఇంకొక 300 ml వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పల్స్ ఇచ్చేసుకుందాం. ఇలా మిక్సీకి వేసుకున్న పెరుగుని మనము చల్ల మిరపకాయలు చేసుకోవటానికి స్టీల్ది కానీ అల్యూమినియం గిన్నెలు కానీ వాడుకోకూడదండి. ప్లాస్టిక్, గాజువో వాడుకోవాలి. ఇక్కడ నేను ప్లాస్టిక్ టబ్బు తీసుకున్నాను. ఇలా మిక్సీకి వేసుకున్న పెరుగుని వేసేసుకుంటున్నా. కేజీ మిరపకాయలకి 200 grams ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు నేను 2.5 kg ఉన్నాయి కాబట్టి 500 grams కళ్ళుప్పు తీసుకుంటున్నాను. కళ్ళుప్పు తీసుకోండి, ఎక్కువ పర్సెంట్ సాల్ట్ తీసుకోవద్దు. అలాగే ఒక 2 spoons లెమన్ జ్యూస్ తీసుకుందాము. కేజీకి 1 spoon లెక్కన తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే ఉందిలే, 2 spoons తీసుకోండి. ఒకసారి కలుపుకుందాము. కేజీ పచ్చిమిరపకాయలకి 1/2 లీటర్ పెరుగు, అలాగే 200 ml వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 500 ml వాటర్ తీసుకున్నాను. మనకి కరెక్ట్గా సరిపోతాయి. నేను కొలతలతో ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఫ్యామిలీ కూడా 1 kg పెట్టుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. నేను చెప్పిన ఈ మెజర్మెంట్ కొలతలతో పెట్టుకున్నారంటే. ఒకసారి కలుపుకొని మిరపకాయలు వేసేసుకుందాం. నేను కలిపాను కదా, మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను చూడండి. మజ్జిగ అనేది మనకి ఇంత చిక్కగా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. మనం మజ్జిగ తాగినట్టు ఉండకుండా చిక్కగా ఉండాలి. చూసారా, ఇలా గంటలో నుంచి కింద వేస్తుంటే మీకు తెలుస్తుంది కదా. మనకి ఇలా ఉంటే సరిపోతాయి. కొంతమందికి అర్థం కాదేమోనని చెప్తున్నాను. నాకంటే పెద్దవాళ్ళకి తెలుస్తుంది, నాకంటే చిన్నవాళ్ళకి తెలియదు కాబట్టి నేను కొంచెం క్లియర్గా చెప్తున్నాను. అలాగే అన్ని చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకొని వేసేసుకుందాం. ఒకసారి కిందికి పైకి కలిసేలా కలుపుకుందామండి. జస్ట్ ఇలా కొంచెం అదేం పెట్టుకుందాము. మజ్జిగలోకి మిరపకాయలన్నీ కాస్త పైకి తేలినట్లుంటాయి కదండి, కాస్త అదిమేసి మనం మూత పెట్టుకున్నాము అంటే. నేను ఇప్పుడైతే ఈవినింగ్ నాకు 6 అయింది టైము. నేను రేపు మార్నింగ్ 10 కల్లా ఎండలో పెట్టేస్తాను వీటిని. అప్పుడు మళ్ళీ మీకు చూపించేస్తాను. నైట్ అంతా మజ్జిగలో మనం ఈ మిరపకాయలు నూరబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మజ్జిగలో నుంచి మిరపకాయలని సపరేట్ చేసుకొని ఎండలో పల్చగా ఆరబెట్టుకోవాలి మనం. అది
షీట్ మీద అయినా సరే, ప్లాస్టిక్ షీట్ మీద అయినా సరే, కాటన్ క్లాత్ మీద అయినా సరే పలుచగా ఆరబెట్టుకొని మళ్ళా నైట్ 5, 4 అట్లా ఎండపోయిన తర్వాత మళ్ళీ తీసి ఈ మజ్జిగలో మళ్ళీ నానబెట్టుకోవాలి. చూపిస్తాను మీకు. ఇలా ఉదయం అయితే పలుచగా ఒక కవర్ మీద ఆరబోసానండి. మనకి ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. వీటినన్నిటిని తీసుకొని మనం చక్కగా మళ్ళీ మజ్జిగలో వేసేసుకుందాం. అన్నీ ఒక చోటుకు చేసేసుకొని మళ్ళీ మజ్జిగలో వేసుకుందాం. నిన్నటి మజ్జిగలోనే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని రేపు ఉదయం మళ్ళీ ఎండలో ఆరబెట్టుకుందాం వీటిని. మీకు ఈ చల్లమిరపకాయలు డే 1 చూపించాను కదండి, డే 2 చూపిస్తాను చూడండి. నైట్ పూర్తిగా మనం వేసేసుకున్నాం కదా ఎండలో ఉంచి తీసుకొచ్చి, ఇప్పుడు ఒకసారి కలిసేలా కలుపుకొని మజ్జిగలో నుంచి సపరేట్ చేసుకుందాము. ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా మజ్జిగ ఏమైనా ఉన్నాయంటే కిందికి వచ్చేస్తాయి కదా, అప్పుడు మనము ఒక షీట్ మీద ఆరబెట్టుకుందాము. ఈ షీట్ మనం నిన్న ఆరబోసుకున్నాం కదా, అదే షీట్ అండి. ఇప్పుడు ఇట్లా పలుచగా కొంచెం కొంచెం తీసుకొని పలుచగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇవి మీకు సెకండ్ డే ఈవినింగ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా మనం మజ్జిగ ఉన్నాయి కదా, మజ్జిగ చూసారా చాలా తక్కువ అయిపోయినాయి, ప్లస్ కొంచెం చిక్కగా కూడా అయినాయి. ఇప్పుడు ఈ మజ్జిగలో వేసుకొని మళ్ళీ ఊరబెట్టుకొని థర్డ్ డే మార్నింగ్ ఎండలో వేసుకుందాం మళ్ళీ. ఇక్కడ నేను ఫైనల్గా మీకు 4th డే చూపిస్తున్నానండి. మనకి చక్కగా మజ్జిగని అన్నీ పీల్ చేసుకున్నాయి కదా, ఇప్పుడు ఎండబెట్టుకుందాం పలుచగా. ఈ ఎండకి పలుచగా ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ చూసినట్లయితే నేను 4 రోజులు మజ్జిగలోనే పెట్టా కదండి, ఎండబెడుతూ మజ్జిగలో ఊరబెడుతూ అలా ఉన్నా కదా. 4 రోజుల తర్వాత బయటికి తీసినాక 2 రోజులు పూర్తిగా ఎండలో పెట్టాను. ఎండలో పెట్టినాక మనకి ఏమవుతుందంటే ఇలా పైన ఉన్న మజ్జిగ మనకి ఇలా తెల్లగా ఒక పొరలాగా అనిపిస్తుంది కదా, క్లీన్ చేసుకోవాలి. కొంచెం క్లీన్ చేసుకుంటే ఇలా వస్తాయి. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే కాస్త ఇలా ఎక్కువ పెట్టుకొని ఇలా అన్నాం అనుకోండి పూర్తిగా రాలిపోతాయి. పూర్తిగా మనకి ఎండిపోయిన తర్వాత అన్నాం అనుకోండి ఇరిగిపోతాయి. కొంచెం మెత్తగానే ఉన్నాయి కాబట్టి నేను ఇలా కొంచెం రబ్ చేస్తున్నాను, పూర్తిగా ఈ పౌడర్ అంతా పోతుంది. మళ్ళీ ఇంకొక 2 డేస్ ఎండలో పెట్టుకోవచ్చు. క్రిస్పీగా రావాలంటే ఒక 4 డేస్ 5 డేస్ ఎండలో పెట్టాలండి. దీని ప్రాసెస్ అంతా 10 డేస్ పడుతుందండి ఉప్పు మిరగాయలు పెట్టాలంటే. ఆయిల్ అయితే మనకి చక్కగా హీట్ అయ్యిందండి. నేను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. మీరు ఇంట్లో తినేటప్పుడు అయితే ఒక 4-5 స్పూన్స్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. జస్ట్ మనకి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి వెంటనే అయిపోతుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ చల్లమిరపకాయలు రెడీ చేసుకున్నామో. మన తెలుగు వాళ్ళకి ఇవంటే చాలా ఇష్టము. నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ మన తెలుగు వారి కిచెన్లో వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి.